ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, అస్సలు సమయం లేదు. నీ తలరాతలో ఏముందో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఇక్కడున్న ఈ 2 పువ్వుల్లో ఒక పువ్వుని తాకు. ఈ క్షణమే నీ సాయి చెప్పేది విను అని బాబాగారితో చెప్తున్నారండి. ఈరోజు బాబాగారు మన ముందు చామంతి పువ్వుని, గులాబీ పువ్వునైతే ఉంచారండి. ఈ రెండిటిలో ఒకటి ఎంచుకున్న వాళ్ళకి మన తలరాతలో ఏం దాగి ఉందో బాబాగారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇక్కడున్న ఈ 2 పువ్వులను నీకు అందిస్తున్నాను. అందులో నీకు నచ్చిన ఒక పువ్వుని నువ్వే తాకమ్మా. నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు అసలు ఏంటి? నీ జీవితం నీ జీవితంలో జరగబోయే నష్టాలు ఏంటి? కష్టాలు ఏంటి? నీ తలరాతలో ఏం రాసి ఉంది? నీ భాగ్యంలో ఏముంది? నీకు పట్టబోయే అదృష్టం ఎలా ఉందో చెబుతానమ్మా. అలానే నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో, ఒప్పులు ఏంటో, నీ జీవితంలో జరుగుతున్న అద్భుతాలు ఏంటి? నష్టాలు ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి కూడా వదలకుండా నేను చెబుతాను. ఈ రెండిటి పువ్వుల్లో ఒకటి తాకు తల్లి. నువ్వు కొనసాగిస్తున్న బంధం అస్సలు కరెక్ట్ కాదమ్మా. చాలా తప్పు. దానివల్ల నీకు ప్రాణహాని, ధనహాని కూడా ఉన్నాయి. ఇక నువ్వు చేస్తున్న సహాయం అనేది పక్కదారి పడుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా అడుగుతావు కదా, బాబా అసలు నా తలరాతలో ఏముంది ఒక్కసారి చెప్పండి అంటావు కదా. అందుకే ఈరోజు చెబుతున్నానమ్మా. ఎవరైతే నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ 2 పువ్వుల్లో ఒక్కదాన్ని తాకినట్లయితే నేను అన్నీ చెబుతాను. ఇక నా బిడ్డలు ఎవరైతే తాకుతారో వాళ్ళ తలరాత గురించి తెలుసుకోవాలని ఆరాటం ఎవరైతే ఉంటారో అలాంటి నా బిడ్డలకు మాత్రమే నేను చెప్పగలను. అలా కాకుండా నా మీద అపనమ్మకంతో నా మాటలు పెడచెవిన పెట్టే బిడ్డలకు వినే అదృష్టం కూడా కలగదు అని బాబాగారైతే అంటూ ఉన్నారండి. కాబట్టి బాబాగారు చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. బాబాగారు మన తలరాతలో ఏం జరగబోతుందో ఏంటో అన్నీ చెప్పబోతున్నారు కదా. కాబట్టి ఈ రెండిటిలో ఒక పువ్వునైతే తాకి చూడండి. బాబాగారు అన్నీ కూడా మన చేతులు అయితే పెడతారన్నమాట. ఇక నా మాట మీద పూర్తి విశ్వాసం ఉంటే నా మాట వినుబిడ్డ. ఈ 2 పువ్వులలో ఒక పువ్వుని తాకు. అపనమ్మకంతో అస్సలు తాకవద్దమ్మా. ఇక ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది ఎందుకు జరుగుతుందో, ఎందువల్ల జరుగుతుందో, నువ్వు ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేను చెబుతాను. ఈ 2 పువ్వులలో ఒకదాని తాకిన నా బిడ్డకి ఈరోజు నేను చెప్పబోతున్నాను. తల్లి, నీ జీవితంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఎంతవరకు కరెక్టో రాంగో అన్నది కూడా చెబుతాను. జాగ్రత్తగా విని తరువాత నీలో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల్సి ఉన్నాయేమో తెలుసుకొని ఇప్పుడే ఈ క్షణమే వాటిల్ని సరిదిద్దుకోమ్మా. ఇంకా కూడా నువ్వు మనస్ఫూర్తిగా నీ బాబాని ఏమి అడగాలనుకుంటున్నావో, అసలు నీ సమస్యలు ఏంటో, నీ కోసం నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అవన్నీ కూడా మనసులో తలుచుకుంటూ ఇక్కడ నీ ముందు ఉన్న ఈ 2 పువ్వుల్లో ఒక పువ్వుని తాకి నీ తలరాతని తెలుసుకో. ఇక ఎవరైతే పసుపు రంగు చామంతి పువ్వును తాకారో వాళ్ళ కోసం బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఇప్పుడు నీ కోసమే చెబుతున్నాను, శ్రద్ధగా వినమ్మా. నువ్వు ఎవరినైతే ప్రేమించావో ఆ ప్రేమలో చాలా సమస్యలు, అలానే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. బిడ్డా, నీకు ఏమీ అర్థం కాని స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా. నీ మనసులో ఉంది ఇదేనా? నీ సమయం ఇంకోలా చూపిస్తుంది. చాలా చాలా ఇబ్బందులైతే నీకు కనిపిస్తున్నాయమ్మా. ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు కదా. కానీ వృత్తిపరంగా అంటే కెరీర్ పరంగా చాలా మంచిగా ఉన్నావు. నువ్వు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నావో అంతా కూడా అదే విధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే నడుస్తుందో అవన్నీ కూడా మెల్లమెల్లగా సర్దుకుంటాయని నీకు కూడా తెలుసు కదా. ఇక కుటుంబంలో కూడా అంతా బానే ఉందమ్మా. కానీ ఇంట్లో ఎవరికైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. ఇక దీంతో మీరు బాధపడడానికి ఏమీ లేదు. ఇక ప్రతి వ్యక్తికి కూడా అనారోగ్యం అనేది వస్తూ పోతూనే ఉంటుంది. నిజమే కదా. చుట్టూలాగా కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి దాన్ని తొందరలోనే నీ ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నావు. రిలీఫ్ పొందబోతున్నావమ్మా.
ఇక ఇక్కడ అన్నిటికంటే కూడా పెద్ద సమస్య ఏంటి అంటే నీ పర్సనల్ లైఫ్‌లోనే కనిపిస్తుంది బిడ్డ. ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఎవరికైతే నువ్వు సహాయం చేశావో అలాంటి వారికి నువ్వు అలా చేసి ఉండకూడదు కదా! అలా ఇచ్చి ఉండకూడదు కదా! ఇక్కడ నువ్వే తప్పు చేశావమ్మా. ఆలోచించు బిడ్డా. నువ్వు అలా చేసి ఉండకు. నువ్వు ఎవరికైతే సహాయం చేశావో, ఎవరైతే నీకు సరైన వారు కాదో, నీ వాళ్ళందరూ కూడా నీకు ఎప్పుడూ కూడా చెబుతూనే ఉన్నారు. వారితో స్నేహాన్ని చేయొద్దు అని. వారితో నువ్వు ఏదైనా సరే సంబంధాలు పెట్టుకున్నావా? పెట్టుకోవద్దు అని అంత లోతుకి వెళ్ళవద్దు అనైతే చెప్పారు కదా! ఇక నువ్వు ఏదైతే తప్పు చేశావో వాటి పరిణామాలన్నీ ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు. ఎవరైతే వ్యక్తి నీ జీవితంలోకి వచ్చారో వారిపై నువ్వు అధికంగా నమ్మకాన్ని పెంచుకున్నావు. ఇక వారికి నువ్వు ఏదైతే నీ ధనం ఇచ్చావో అది కూడా తప్పుదారిలోకి వెళ్ళిపోయింది. దానివల్ల నువ్వు చాలా చాలా బాధపడుతున్నావమ్మా. నిజమే కదా! నువ్వు దానికోసం చాలా బాధపడుతున్నావు. కానీ ఇప్పుడు ఏమీ చేయలేం తల్లి. అన్నీ కూడా చెయ్యి దాటిపోయాయి. ఇక అన్నిటికంటే మంచి విషయం ఏంటి అంటే ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకున్నావు. నువ్వు చేసేది తప్పు అని పశ్చాత్తాపపడుతున్నావు. ఒక మంచి గుడ్ న్యూస్ అన్నది నీకు రాబోతుందమ్మా. కొద్ది రోజుల్లోనే నీకు రావాల్సిన సమయానికి నువ్వు పోగొట్టుకున్న మొత్తం ధనం నీకు తిరిగి దగ్గరకు రాబోతుంది. తిరిగి మళ్ళీ నీకు అందబోతుంది. అది కూడా ఆ ధనం కూడా నీది కాదు. నీ కుటుంబంలో వారిది. నిజమే కదా! నువ్వు నీ వాళ్ళు ధనం తీసుకొని ఎదుటి వాళ్ళకి ఇచ్చావు. ఆ డబ్బులన్నీ కూడా నువ్వు వేరే వేరే రకంగా ఇన్వెస్ట్ చేశావు. తప్పుదారిలో ఆ డబ్బుని నువ్వు ఇన్వెస్ట్ చేశావమ్మా. ఒకవేళ బిడ్డ వారు నీ స్నేహితులై ఉండవచ్చు. లేదా నీకు బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఇక ఎవరో ఒకరు మీరు ఆ ధనాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ఇచ్చేశావు. కానీ ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదమ్మా. నీ ప్రేమతోనే, విశ్వాసంతోనో, ఫ్రెండ్‌షిప్‌తోనో ఈ పనిని నువ్వు చేసేశావు. దానివలన ఇప్పటికే నీ కుటుంబంలో టెన్షన్‌లనేటివి వచ్చేశాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూనే ఉన్నారు. నీకు కూడా టెన్షన్‌గానే గదా ఉంది. కానీ తప్పుని మాత్రం నువ్వు అర్థం చేసుకున్నావు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది స్వయంకృత అపరాధమే అని నువ్వు అనుకుంటున్నావు. ఎప్పుడైతే బిడ్డ మనిషి పశ్చాత్తాపాన్ని పొందుతాడో అప్పుడు నీ బాబా వాళ్ళని వెంటనే క్షమిస్తారు అని నువ్వు తెలుసు కదా తల్లి. ఇప్పుడు తప్పుదారిలో నువ్వు నీ ధనాన్ని అయితే పోగొట్టుకున్నావు. అదే ధనాన్ని నువ్వు తిరిగి పొందబోతున్నావమ్మా. రాబోయే కాలంలో నీ ఇంట్లో వాళ్ళు కూడా నీ వల్ల చాలా చాలా సంతోషంగా ఉండబోతున్నారు. కొత్త ప్రారంభం అనేది జరగబోతుంది. ఈ తప్పు జరిగింది, నా వల్ల కానే కాదు అనే గర్వంతో మాత్రం ఉండకు. నీ తప్పుని నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ బాబా తప్పకుండా నిన్ను క్షమిస్తారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తాను. నువ్వు తెలిసో తెలియకో నా బిడ్డలు తప్పు చేస్తే నేను క్షమిస్తాను కదా! కానీ తెలిసి తెలిసి మళ్ళీ తప్పుల మీద తప్పులు చేయకు తల్లి. నీ తప్పులు నువ్వు ఒప్పుకొని దానికోసం నువ్వు పశ్చాత్తాపపడితే తప్పకుండా నీ బాబా నిన్ను క్షమిస్తారు కదా! క్షమించేశానులే. నీ తప్పుని నువ్వు ఒప్పుకోకపోతే నీ బాబా నిన్ను ఎలా క్షమిస్తారు చెప్పు? ఎలా రక్షిస్తారు చెప్పు? నువ్వే ఆలోచించు. నీకే అర్థమవుతుంది. ఇప్పుడు నీ కెరియర్ విషయానికి వస్తే కొత్త ప్రారంభం అన్నది నువ్వు చేయబోతున్నావు. అలానే ఎవరూ ఆలోచించి కూడా ఉండరమ్మా. తెల్లవారేసరికి నీ జీవితమే మారిపోతుంది అన్నట్లుగా ఉంటుంది. ఇక ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో చాలా చాలా లాభాలు కలుగుతాయి. అలానే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నావు. ఎప్పుడైతే నువ్వు నీ తప్పుని తెలుసుకొని నీ బాబా దగ్గరికి వచ్చి నన్ను క్షమించు బాబా అని నువ్వు నన్ను అడిగితే వెంటనే క్షమించేస్తాను అని బాబాగారైతే పసుపు రంగు చామంతి పువ్వు పట్టుకున్న వారికి చెప్పారండి. ఇక రెండవది గులాబీ పువ్వు పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్పారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా. తల్లి, నీ అదృష్టం ఎలా ఉందో చెబుతాను, శ్రద్ధగా వినమ్మా. ఇక్కడ నీకు ఏదైతే జరుగుతుందో అది నీ కర్మ. నీ కర్మ ఫలితమే నీకు తిరిగి వచ్చింది అని మర్చిపోవద్దమ్మా. నువ్వు ఏదైతే కర్మ చేశావో అదే నీకు తిరిగి వచ్చింది. అవును తల్లి, దీనికోసంగా ఇక్కడ నువ్వు బాధపడాల్సిన అవసరం, కంగారు పడాల్సిన పని లేదు. కొన్ని రోజులలోనే అన్నీ సర్దుకుంటాయి. ఇక నువ్వు ఏదైతే అప్పులను చేశావో వాటి వలన ఇబ్బందులను అనుభవిస్తున్నావు కదా,
అదంతా కూడా నీ కర్మ యొక్క కర్మఫలమే తల్లి. ఈ సమయంలో నీ కర్మ అనేది ఎప్పుడైతే తిరిగి వచ్చిందో, అలానే నువ్వు ఏదైతే తప్పులు చేశావో వాటిని కూడా మళ్ళీ నీ కర్మ రూపంలో నువ్వు అనుభవించేలా చేస్తుంది. అయితే తల్లి, ఇక్కడ నువ్వు చేయడానికి ఏమీ లేదమ్మా. ముందుగా నిన్ను నువ్వు క్షమించమని అడగడమే నీ కర్మ మళ్ళీ నీకు తిరిగి వచ్చింది. నువ్వు గతంలో ఏదైతే, బిడ్డ గుర్తుపెట్టుకో, ఏదైతే నువ్వు చేశావో దాన్నే ఇప్పుడు నువ్వు చూడగలుగుతున్నావు, చూడబోతున్నావు కూడా. నువ్వు నీ రిలేషన్షిప్ అంటే నీ బంధాన్ని ఎప్పుడూ కూడా సీరియస్గా తీసుకోలేదు కదా. నువ్వు నమ్మిన మనిషిని మోసం చేశావు, సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏడిపించావు, తనని వెళ్ళగొట్టావు, తన మనసుని గాయపరిచావు. నువ్వు ఏది చేస్తే అదే కదా నీకు తిరిగి వస్తుందన్న విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో పడ్డావు. నిజమేనా? అలా పడి బాబా నన్ను కాపాడు అంటూ అడుగుతున్నావు. నీ తప్పు తెలుసుకొని బాబాని క్షమించు అని అడుగు తల్లి. ఇక మీదట ఏ తప్పు చేయను బాబా, అందరూ మంచి కోరుకుంటాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ క్షణం నుంచి నేను నిన్ను క్షమించి నా పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం నీకు కలిగిస్తానమ్మా. గుర్తుపెట్టుకో తల్లి, తప్పంతా నీదేనని, తప్పైతే నీపైనే ఉంది అని వారిని క్షమాపణ అడగడానికి వెనకడుగేస్తున్నావు కదా. అయితే ఇక్కడ తప్పంతా నీదే అన్నది నీకు అర్థమైందా? ఇక ఒక్క అడుగు కూడా నువ్వు వెనక్కి తగ్గైనా సరే క్షమించమని వాళ్ళని అడుగు. దానివలన రాబోయే రోజులు నీకు చాలా చాలా బాగుంటాయమ్మా. చీకటి రాత్రి తర్వాత వెలుగు రాత్రి రావాల్సిందే కదా. దానివల్లనే జీవితంలో వెలుగు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అన్నీ కూడా వాటంతట అవే సర్దుకుంటాయి. నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ, అసలు నా తలరాతలో భాగ్యంలో ఏం రాసి ఉంది అని అడుగుతున్నావు కదా. జాగ్రత్తగా వినమ్మా. ఒక్కోసారి చాలా మంచి సమయాన్ని చూస్తున్నావు, ఒక్కొక్కసారి చెడ్డ సమయాన్ని కూడా చూస్తున్నావు. 2 అడుగులు ముందుకు వేస్తుంటే 4 అడుగులు వెనక్కి వేయాల్సిన సమయం వస్తున్నది కదా. ఇక నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతున్నది? నీ కుటుంబంలో అయితే నువ్వు చాలా చాలా సంతోషంగా ఉన్నావు. అలానే నీ కుటుంబంలోని వారైతే చాలా మంచివారమ్మా. మంచి కుటుంబం ఇచ్చినందుకు ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకో. చెప్పుకుంటూనే ఉన్నావు. ఇక ఇప్పుడు నువ్వు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నావు కదా. ఎంతకాలం ఎదురు చూడాలి బాబా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, అసలు ఏం జరుగుతుంది, నేను ఊహించలేకపోతున్నాను తండ్రి అని అంటున్నావా? తల్లి, నీ కెరియర్ గురించి, నీ భవిష్యత్తు గురించి ఎలాంటి ఫలితాలు లభించబోతున్నాయో అంటే బిడ్డ, నీ కెరియర్ విషయాల్లో ఎక్కువగా నువ్వు ఎత్తు పల్లాలు చూస్తూ ఉన్నావు. అంటే నువ్వు ఎక్కువగా వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నావమ్మా. సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు. నువ్వు నమ్మిన వ్యక్తి నిన్ను మోసం చేస్తూ ఉంటారు. అలానే నువ్వే ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నావు. ఆ వ్యక్తిని నమ్మడం, మోసపోవడం, మారిపోయా అంటే మళ్ళీ నమ్మడం, మోసపోవడం, ఇలా మళ్ళీ మళ్ళీ వారిపై విశ్వాసాన్ని చూపిస్తూనే ఉన్నావు. గుడ్డిగా ఎవరిని నమ్మకు తల్లి. సక్సెస్ లేదు అని తెలిసినా సరే మళ్ళీ మళ్ళీ అదే పనినే చేస్తున్నావు ఎందుకు? ఏదైనా సరే కొత్తగా ప్రారంభించవచ్చు కదా. అది నీకు మంచినే కదా చేస్తుంది. అన్నీ నీ ఎదురుగానే కనిపిస్తున్నాయి. నువ్వు నమ్ముకున్న వ్యక్తులు సరిగ్గా లేరమ్మా. అయినా సరే నువ్వు పదే పదే అదే దారిలో వెళ్తున్నావు. కానీ నీ కుటుంబం విషయంలో నువ్వు చాలా చాలా నిర్లక్ష్యంగా ఉన్నావు తల్లి. ఆ నిర్లక్ష్యం అస్సలు తగదు. నువ్వు నీ కుటుంబంపై మంచి ఆలోచనలతో ఉంటే జీవితం కూడా మంచిగా ఉంటుంది. నీ బాబా నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తారు కదా. ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు. మంచి దారిలో వెళ్ళమ్మా, అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారైతే గులాబీ రంగు పట్టుకున్న వారికైతే చెప్పారండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు పసుపు రంగు పువ్వు పట్టుకున్న వారికి, గులాబీ రంగు పువ్వు పట్టుకున్న వారికి ఈ విధంగా అయితే చెప్పారు. మరి బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.